హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ హిస్టరీ డీకోడ్స్ తెలుగు. ఫోన్ చేయలేదా? ఓ మిత్రమా, మీరు మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఫోన్ చేయలేదని బాధపడుతున్నారా? మిత్రమా, అలా బాధపడకు. ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటే కనుక వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే మీకు ఫోన్ చేస్తారు. నువ్వంటే ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీగా ఉన్నా సరే బిజీగా ఉన్నాను అంటారు. నువ్వు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా నీతో మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల వాళ్ళు ఆ పని చేయలేరు. కొన్నిసార్లు నీ ప్రాణ స్నేహితులే నిన్ను పట్టించుకోకపోవచ్చు, అంటే నీతో మాట్లాడలేకపోవచ్చు. అంత మాత్రాన మీరు బాధపడి అయ్యో అని లేనిపోని వాటిని ఊహించుకోకూడదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరికి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండే ఉంటారు కదా. అప్పుడప్పుడు మీరు మీ ప్రాణ స్నేహితునితో ఎంతో కొంత సమయాన్ని గడపండి. అంటే అలా సమయాన్ని గడపడం వలన మీ మధ్య ఉన్న ఆ బంధం ఒక మంచి బంధం ఏర్పడుతుంది. ఎక్కడైతే బాంధవ్యాలు సరిగా ఉండవో అక్కడే ఇలాంటి ప్రశ్నలు చెలరేగిపోతాయి. నాతో మాట్లాడాలంటే తనకి కష్టంగా ఉంది, నాకు తెలిసి ఖాళీగానే ఉంటాడు, ఫోన్ చేయడానికి నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న బంధం సరిగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాలు సరిగ్గా అంటే గట్టిగా ఉంటాయో వాళ్లకు ఇలాంటి వాటితో అక్కర్లేదు. ఎప్పుడు కూడా ఒకే ఒక్క పద్ధతి ఉంటుంది, అది స్నేహానికైనా ఒక బంధానికైనా. అన్నిటికంటే ప్రాణ స్నేహితుల బంధం చాలా గొప్పది. స్నేహితుల మధ్య ఒక అమితమైన బంధం ముందు ఎటువంటి దాపరికాలు, అబద్ధాలు, ఇంకా ఎలాంటి చెదారాలు లాంటివి ఉండవు. ఈ స్నేహితులు ఎలా ఏర్పడతారో అని ఆలోచించారా? ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక సందర్భంలో కలుసుకుంటారు. అలా కలిసిన వాళ్ళలో ఎవరో ఒకరికి వారితో గడిపితే సంతోషంగా అనిపిస్తుంది. అలా సమయాన్ని స్నేహితులతో గడిపే ఇద్దరు గురించి బాగా అన్ని విషయాలు తెలుసుకుంటారు. అలా వీళ్ళ మధ్య ఒక మంచి బంధం ఏర్పడి అది చచ్చేంత వరకు వాళ్ళ మధ్య అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను విడిచి ఉండడం అసాధ్యం. ఒకవేళ ఉన్న ప్రతి క్షణం నీకోసమే ఆశ, నీ మీదే ధ్యాసగా ఉంటారు. ఇది మన ఛానల్ సూక్తి. సమయాన్ని నీ వశం చేసుకో, ప్రతి అవకాశాన్ని వాడుకో, దిగులు పడకు, ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. నీ జీవితంలో ఎదుటిని పాటించు, నిన్ను కాపాడుకో మిత్రమా.